జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లి మాణిక్యరావు 54వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, కనపర్తి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ, వేములకొండ శ్రీనివాస్ ఇతర ముఖ్య నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా పిల్లి మాణిక్యరావు పనిచేశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరిన పిల్లి మాణిక్యరావు ఎన్నో పదవులు చేపట్టారని తెలిపారు. జగన్ అవినీతి అరాచకాలపై గొంతెత్తి మాట్లాడిన నాయకులు పిల్లి మాణిక్యరావు అన్నారు. ఈ సందర్భంగా పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ కూటమి పాలన ప్రగతి పదంలో సాగుతుందన్నారు. వైసీపీ అభివృద్ధి చేయకపోగా చేస్తున్న ప్రభుత్వం మీద బురద జల్లేందుకు చూస్తుందన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దగ్గర నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, కింది స్థాయి నాయకత్వం వరకు కూడా అన్ని విషయాల్లో కూడా నాకు సహకరిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల నుండి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బీజేపీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం, రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇమిడింపజేయటమే ధ్యేయంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్న, గతంలో 5 సంవత్సరాల్లో చేసినటువంటి గాయాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న ఆ గాయాల్ని మానుపుకుంటూనే రాష్ట్రం యొక్క పురోగతి వైపు 75-76 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల యువకుల్లాగా నిరంతరం కృషి చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టడం కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధిని చేయటంలో కానివ్వండి, ప్రతిరోజు కార్యక్రమాలు చేయటం చాలా సంతోషంగా ఉంది. అదే క్రమంలో ఎవరైతే పశుపతి లాంటి ఆంధ్రప్రదేశ్ కి రాజకీయ విలన్ ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి, దాదాపు 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో అరాచకాలు, ఈ రాష్ట్రంలో దోపిడీ, అవినీతి, దళితుల పట్ల, బలహీన వర్గాల పట్ల, ముఖ్యంగా వివక్షతతో కూడినటువంటి అత్యాచారం నిరంతరం జరుగుతున్నటువంటి క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుండి మిగతా రాష్ట్ర ప్రజలందరూ కూడా దాదాపు 5 సంవత్సరాల పాటు నిరంతరం శ్రమించి ఆ పశుపతిని పాతాళ లోకంలో పూడ్చిపెట్టిన వాడి గాలి ఇంకా రాష్ట్రంలో ఏస్తానే ఉంది. అబద్ధపు ప్రచారాలు ఆత్మరూపంలో చెప్పినట్టుగా చెబుతా ఉన్నాడు, తప్పుడు ప్రచారాలు చెబుతా ఉన్నాడు.